నువ్వు దేవుని మాటను దూరం పెడుతున్నావు, నువ్వు దేవుని మాటకు దూరంగా ఉన్నావని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఎప్పుడైతే ఈ స్థితికి ఈ స్థాయికి నీ విశ్వాసము ఉండిపోతుంది నీ ఆత్మీయ జీవితంలో, మళ్ళీ చెబుతున్నాను, దేవునికి తగినట్టు నీ జీవితంలో ప్రభు దగ్గర కనపడవు. స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. ఈ మాట చెప్పండి. నమ్మకమైన సృష్టికర్తకు నీ ఆత్మను అప్పగించుకోవాలి. ఎవరైతే నమ్మకమైన సృష్టికర్తకు ఆత్మను అప్పగించుకుంటారో వారి జీవితంలో, మళ్ళీ చెబుతున్నాను, నిశ్చయముగా ఈ రాత్రి మీకు మేలే కలగబోతుంది. మీరు నెమ్మదిగా రాత్రి వెళ్ళబోతున్నారు. ఈ ముగింపు సభలో మీ ఆత్మను దేవుని సన్నిధికి అప్పగించాలి. దేవుని సన్నిధికి నీ ఆత్మలను అప్పగించినప్పుడు అప్పుడు అన్ని విధాలుగా నీ ఆత్మీయ జీవితంలో జ్ఞాపకం చేస్తున్నాను, నువ్వు మేలే నిశ్చయంగా పొందుతావు. స్తోత్రం కలుగును గాక.